జై శ్రీరామ్. బద్రీనాథుడిని సేవించడం కోసం ప్రయాణమై వెళ్ళటం జరుగుతోంది. కారులో ప్రయాణించి వెళ్ళటం జరుగుతోంది. మీకు ఈ బద్రీనాథ్ గురించి అనేక విషయాలు తెలియజేస్తూ మీ మనస్సుల్ని బద్రీనాథుడి మీద కేంద్రీకృతం అయ్యేటట్లుగా చేస్తూ స్వామిని పౌర్ణమి రోజు మీ గోత్రనామాలు బద్రీనాథుడి దగ్గర చదివి మీకు అనేక అద్భుత ఫలితాలు వచ్చే విధంగా చేయటం జరుగుతుంది. ఇప్పుడు బయలుదేరాము. ఇతని పేరు మనోజ్. ఇతను కూడా మా యొక్క తెలిసిన మిత్రుడు. చాలా మంచివాడు, చాలా చక్కగా తీసుకెళ్తాడు. మూడోసారి ఇది బద్రీనాథ్, కేదార్నాథ్ ఈ విధంగా వెళ్ళటం ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడే ప్రారంభమైంది. ఋషికేశ్ దగ్గరలో ఉన్నాము. ఇలా భగవన్ నామాన్ని వింటూ ప్రయాణం ప్రారంభించాము. ప్రయాణం ప్రస్తుతం చాలా బాగుంది. అయితే ఇక్కడ వాతావరణం ఏ క్షణాన ఎలా మారుతుందో తెలియదు. ఉన్నట్లుండి విపరీతమైన వర్షం పడిపోతుంది. ఆ తర్వాత విపరీతమైన చలి ప్రారంభం అయిపోతుంది. ఇదొక అద్భుతమైన సాహస ఆధ్యాత్మిక యాత్ర. ఇది ఋషికేశ్ సమీపంలోని పర్వతాలు ఇవి. బద్రీనాథ స్వామినే నమః, బద్రీనాథ స్వామినే నమః. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఇలా ఆధ్యాత్మికమైనటువంటి పాటలు వింటూ వెళ్ళాలి. ఈ విధంగా సాగుతోంది మా ప్రయాణం. మళ్ళీ మీకు ఒక చిన్న వీడియో కొంతసేపటి తర్వాత పంపిస్తాను. జై శ్రీరామ్.